ఐసీసీ ఛాంపియన్ 2025 ఫైనల్ మ్యాచ్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను ఓడించి టైటిల్ను ముద్దాడింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన మిచెల్ సాంట్నర్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. ఇదో అద్భుతమైన టోర్నీ. మేము ఎన్నో సవాళ్లను సమిష్టిగా ఎదుర్కొన్నాం. అద్భుతమైన క్రికెట్ ఆడాం. ఈరోజు టాప్ క్లాస్ టీం చేతిలో ఓడిపోయాం. ఈ మ్యాచ్లో ఓడిన మా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. విభిన్న పరిస్థితుల్లో ముందుకొచ్చి మెరుగైన ప్రదర్శన చేశారు. ఓ కెప్టెన్గా మా ఆటగాళ్ల నుంచి ఇంతకంటే ఏం ఆశించాలి? టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. పవర్ ప్లే తర్వాత మేము వరుస వికెట్లు కోల్పోయాం. ఈ గెలుపు క్రెడిట్ భారత స్పిన్నర్లదే. 4 స్పిన్నర్లు వరల్డ్ క్లాస్ బౌలర్లు. మేము మా లక్ష్యాన్ని 25 పరుగులు తక్కువగా చేశాము. అయినా విజయం కోసం ఆఖరి వరకు పోరాడాం. పవర్ ప్లే బ్యాటింగ్కు అనుకూలంగా మారింది. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఆ అవకాశాన్ని క్యాచ్ చేసుకున్నారు. రోహిత్ బ్యాటింగ్ అసాధారణం. అతను మమ్మల్ని బ్యాక్ ఫుట్తో పెట్టాడు. కానీ మ్యాచ్లోని పరిస్థితులు ఒక్కసారి మారిపోతాయని మాకు తెలుసు. వికెట్లు తీస్తే పట్టు సాధించవచ్చని భావించాం. ప్రధాన టోర్నీలో సచిన్ రవీంద్ర మంచి ప్రదర్శన కొనసాగుతోంది. గ్లెన్ ఫిలిప్స్తో కలిసి అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇంత చిన్న వయసులోనే ఆటను అర్థం చేసుకోవడంతో పాటు ఆరంభంలో టీమిండియాపై ఒత్తిడి తెచ్చాడు. ఈ టోర్నీలో మా జట్టు ఆట తీరు సంతోషాన్నిచ్చింది. మా ప్లేయర్లంతా నా పనిని సులువు చేశారు. మేము విభిన్నమైన పిచ్లకు అడ్జస్ట్ అయ్యాం. తుటిలో టైటిల్ కోల్పోయినా ఇది మాకు గొప్ప టోర్నీ అని మిచెల్ సాంట్నర్ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.